Hello all, welcome back to our YouTube platform Daily Current Affairs Session. So, video number 87 and today August 1st. Successful గా మనం మే, జూన్, జూలై సెషన్స్ ని కంప్లీట్ చేసుకుందాం. వీటి మీద మనం వీక్లీ సెషన్స్ అని, మంత్లీ సెషన్స్ అని చాలా సెషన్స్ ని మనం చూసాం. ఓకేనా? ఇదే విధంగా ఇంకో వచ్చే 2-3 డేస్ లో మనం ఎంటైర్ జూలై ఇష్యూస్ అన్నింటినీ ఒకే మ్యాగజైన్ గా చెప్పాలంటే ఇది ఒక వన్ స్టాప్ సొల్యూషన్ గా ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కి ఉండాలని మేము భావిస్తున్నాం. మన జర్నీ ఒక 2 minutes అండి, జస్ట్ ఒక 2 minutes. మన జర్నీ మే 6 స్టార్ట్ అయింది. ఎలా? మేము తీసుకున్న మోటోనే రియల్ టైమ్ లో కరెంట్ అఫైర్స్ ని ప్రెజెంట్ చేయాలనే ఒక గ్రేట్ ఇనిషియేటివ్ తో ఇప్పటి వరకు ఒక గొప్ప జర్నీ కొనసాగింది. ఈ జర్నీ మీ ముందుకు అంటే మీ ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు మీకు చేదోడు వాదోడుగా ఉండే విధంగా 365 days ఈ కరెంట్ అఫైర్స్ ని మేము డిజైన్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా ఈరోజు ఆగస్ట్ 1st. ఈ ఆగస్ట్ 1st సందర్భంగా మేము చెప్తున్నది ఏంటి అంటే ఇప్పటి వరకు జరిగిన ఈ మంత్ సెషన్ మొత్తాన్ని మేము బైలింగ్వల్ గా ఇటు తెలుగు అటు ఇంగ్లీష్ లో ఒక మంత్లీ మ్యాగజైన్ కూడా రిలీజ్ చేయబోతున్నాం. దాన్ని ఖచ్చితంగా అందరూ యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా? ఎస్. అండ్ ఎవరైనా మీలో ఇదే మొదటిసారిగా నా క్లాసెస్ చూడడం జరిగితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. అండ్ కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనా? లెట్స్ లుక్ ఇన్ టు అవర్ ఫస్ట్ టాపిక్. ఈ టాపిక్ కి వెళ్ళబోయే ముందు నేను మీకు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్ చూస్తే మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో గానీ యూపీఎస్సీ లో గానీ అడగడం జరిగింది. క్వశ్చన్ చూడండి. అరేంజ్ ఇన్ క్రోనాలజీ ఆర్డర్ అబౌట్ ఎర్త్క్వేక్స్ అంటే భూకంపాల గురించి ఒక క్రోనాలజీ ఆర్డర్ లో అంటే కాలానుక్రమంగా అమర్చండి అనేది క్వశ్చన్. చూస్తే కాశ్మీర్ భూకంపం, లాతూర్ భూకంపం, భుజ్ భూకంపం, సిక్కిం భూకంపం, ఇక్కడ జరిగిన ఎర్త్క్వేక్స్ ని కాలానుక్రమంగా అంటే ఏ ఎర్త్క్వేక్ ముందు జరిగింది, ఏ ఎర్త్క్వేక్ తర్వాత జరిగింది అనే సెషన్ గా మనం దీన్ని చూడొచ్చు. అయితే ఈ క్వశ్చన్ ఇప్పుడు మీకు ఎందుకు ఇవ్వడం జరిగిందంటే సో దీన్ని బేస్ చేసుకుని మనకి వచ్చే కరెంట్ అఫైర్స్ దీన్ని బేస్ చేసుకుని డిజైన్ అయింది కాబట్టి ఈ క్వశ్చన్స్ ని అడ్రస్ చేయడం జరిగింది. చూడండి, మనం కరెంట్ అఫైర్స్ చెప్పడం మాత్రమే కాదు, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్స్ మీకు ఎలా కనబడతాయి అనే ఒక విజన్ కూడా చూపిస్తున్నాం. అదే కాంటెక్స్ట్ లో ఇలా ఈ క్వశ్చన్ డిజైన్ చేయడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ క్వశ్చన్ ని ఇప్పుడే ట్యాకిల్ చేసి కింద కామెంట్ చేయండి. ఆ టాపిక్ మనం డిస్కస్ చేసే ముందు ఇప్పుడే ట్యాకిల్ చేసి కింద కామెంట్ చేయండి. సో దీని వాల్యూ ఎవరికి తెలుసు అంటే ఎవరైతే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ అరకుర మార్క్స్ మిస్ అయినారో వాళ్ళకి మాత్రం దీని వాల్యూ తెలుసు. అదే ఎవరైతే బిగినర్ గా ఉన్నారో వాళ్ళకి ఇది అంత అలా అనిపించకపోవచ్చు. ఓకే, ఎస్. సో మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి చూడండి, ద ఫెస్టివల్ నేమ్ ఇస్ గౌరీ. సో గావ్రీ ఫెస్టివల్. సో ఈ గావ్రీ ఫెస్టివల్ అనేది ఎవరు జరుపుకుంటారంటే ఎస్పెషల్ గా బిల్ కమ్యూనిటీ. ఈ బిల్ కమ్యూనిటీ మనకి ఎక్కడ లొకేట్ అయిందంటే రాజస్థాన్ లో. చూస్తే మొన్నే వెరీ రీసెంట్ గా మనం చూస్తే ఇటు రాజస్థాన్ గాని, గుజరాత్ గాని, మధ్యప్రదేశ్ గాని ఈ 3 రాష్ట్రాల్లో ఉన్న బిల్ కమ్యూనిటీ, ఈ బిల్ కమ్యూనిటీ అందరూ కలిసి ఒక ఏరియా ఉంటుందండి. ఆ ఏరియా పేరు మాంగర్ ధామ్. ఓకేనా? ఆ ఏరియా పేరు మాంగర్ ధామ్. ఈ మాంగర్ ధామ్ మనకి రాజస్థాన్ లో లొకేట్ అయింది. ఈ ప్లేస్ లో బిల్స్ అందరూ కలిసి ఒక ప్రొటెస్ట్ చేశారు. ఎందుకు? వాళ్ళకంటూ సెపరేట్ గా ఒక రాష్ట్రం కావాలి, దాని పేరు బిల్ ప్రదేశ్ గా ఏర్పాటు చేయాలని వాళ్ళకు ప్రొటెస్ట్ చేయడం జరిగింది. సో అలాంటి బిల్లులు ఈరోజు మళ్ళీ వార్తల్లోకి వచ్చారు. చూడండి, ఇది మనకి ఎక్కడ కనబడుతుంది? సొసైటీ ఆర్ సోషియాలజీ అని ఒక పేపర్ ఉంటుంది గ్రూప్ 2 గ్రూప్ 3 లో 50 మార్కులకు. అందులో మనకి ఈ ఫెస్టివల్స్ అండ్ ట్రైబల్స్ లేదా కరెంట్ అఫైర్స్ అది ఎస్ఐ గానీ పీసీ గానీ ఎలాంటి కైండ్ ఆఫ్ ఎగ్జామ్ గానీ అక్కడ మనకి ఇది కనబడుతుంది. అయితే టాపిక్ అంటూ చూద్దాం. గౌరీ ఫెస్టివల్ ఇది ఏం చెప్తుందంటే ఇది బిల్స్ లో ఉన్న కేవలం మగవాళ్ళు మాత్రమే, ఓన్లీ మేల్ పర్సన్స్ మాత్రమే చేసే ఒక డాన్సింగ్ ఫెస్టివల్. అర్థమవుతుందా? ఒక డాన్సింగ్ ఫెస్టివల్. ఈ డాన్సింగ్ ఫెస్టివల్ ఏం చెప్తుందంటే సో దిస్ ఇస్ ద డాన్సింగ్ ఫెస్టివల్ ఫైట్ బిట్వీన్ డీమన్ అండ్ డైటిస్ అంటే దేవుళ్లకు దయ్యాలకు మధ్య జరిగిన ఒక యుద్ధంగా దీన్ని చూడడం జరుగుతుందట. ఇక చూస్తే ఇది గుజరాత్ లో 3rd and 4th centuryలో రాజా జైసింగ్ అనే రాజు కాలం నుంచే ఇది చాలా పాపులర్ అయిందని ఇది చెప్పడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి 40 రోజుల వరకు మనం చూడొచ్చు. అయితే ఎవరి ఇంట్లోనైతే వాళ్ళ మ్యారీడ్ అయిన సిస్టర్స్ గానీ మ్యారీడ్ అయిన డాటర్స్ గానీ వాళ్ళని ఉద్దేశించి వాళ్ళ ఇంట్లో ఉన్న మేల్ పర్సన్స్ ఇలాంటి దాన్ని చేయడం మనం చూడొచ్చట. సో అంబదేవత, భీమ్వాల్ రాక్షసుడు వీళ్ళ మధ్య జరిగిన ఒక పోరాటం అంటే చెడు మీద మంచి గెలిచింది అనొక థియరీ మీద దీన్ని మనం
చూడొచ్చు అని ఇక్కడ చెప్తున్నారు. సో అన్ని పాత్రలు కూడా స్త్రీలు కాకుండా ఓన్లీ పురుషులు మాత్రమే చేస్తారు. ఇందులో వచ్చే స్క్రీన్ ప్లేకి వాళ్ళు ఇచ్చిన పేరు ఏంటంటే ఖేల్. హిందీలో ఖేల్ అంటే గేమ్ కదా, ఇక్కడ ఖేల్ అంటే వీళ్ళ స్క్రీన్ ప్లే అన్నట్లుగా. ఓకేనా. సో ఇంకా ఈ స్టోరీ ఏం చెప్తుందంటే భస్మాసురుడు అండ్ శివుడు యొక్క కథను కూడా ఇది చెప్పడం జరుగుతుందంట. ఒకసారి చూడండి, ఇక్కడ అందరూ మగవాళ్ళు మాత్రమే ఈ గేమ్ ని ఈ డాన్సింగ్ ఫెస్టివల్ ని జరుపుకోవడం మనం చూడొచ్చు. ఓకేనా. సో మరి టాపిక్ అయితే నేర్చుకుందాం. మరి క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి? ఇదే కదా మనకు కావాల్సింది, క్వశ్చన్సే కదా. క్వశ్చన్ చూద్దామండి. ఇన్ విచ్ స్టేట్ ఇస్ గౌరీ ఫెస్టివల్ సెలబ్రేటెడ్? ఏ స్టేట్ అండి? రాజస్థాన్, అంతే కదా. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫేమస్ ఫోక్ థియేటర్ ఆఫ్ రాజస్థాన్? ఇది మిస్లీనియస్ క్వశ్చన్ అండి, ఇది మిస్లీనియస్, ఇది ఇందులో లేదు. కానీ ఫోక్ గురించి వచ్చింది కాబట్టి ఒక ఎక్స్ట్రా పాయింట్ వాల్యూ అడిషన్ గా మనం దీన్ని రాయడం జరిగింది, వాల్యూ అడిషన్. ఓకేనా. సో చూస్తే ఇక్కడ హేలా కాయల్ దంగల్ అనే ఒక డిస్ట్రిక్ట్ రాజస్థాన్ లో ఉంది. అది ఫోక్ థియేటర్ ఆఫ్ రాజస్థాన్ గా పిలువబడుతుందంట. ఓకే, ఎస్. నెక్స్ట్ ఇక బైతర్ని రివర్ అండి. చూడండి, ఒడిషా పేరు వినంగానే, యాక్చువల్గా బైతర్ని వచ్చేసి ఒడిషా లొకేట్ అయింది. ఒడిషా పేరు వినంగానే మనకు గుర్తు రావాల్సిన కొన్ని థింగ్స్ అండి. ఒకటి, గర్జాట్ హిల్స్. ఏం హిల్స్? గర్జాట్ హిల్స్. వీటిని మనం ఏమంటామంటే ఒడిషా ఉన్నత భూములు, హైలాండ్స్ ఆఫ్ ఒడిషా అంటాం. నెక్స్ట్ చూస్తే మనకి సుబర్ణరేఖ రివర్ గాని, ఓకే, సుబర్ణరేఖ రివర్ గాని. నెక్స్ట్ మహానది గాని, గ్రేట్ రివర్. ఓకే. నెక్స్ట్ హీరాకుడు ప్రాజెక్ట్. ఏం ప్రాజెక్ట్? హీరాకుడు ప్రాజెక్ట్. ఎక్కడ ఉందండి ఇది? సంబల్పూర్. సంబల్పూర్ లో ఇది లొకేట్ అయింది. దీని స్పెషాలిటీ ఏంటి? ఇండియాలోనే లాంగెస్ట్ డ్యామ్. అర్థమవుతుంది కదా, ఇండియాలోనే లాంగెస్ట్ డ్యామ్. ఇంకా ఇవి కాకుండా మనకు గుర్తొచ్చేటేంటి, ఇటు పూరి గాని, గహిర్మాత బీచ్ గాని, లేదా సిమ్లీపాల్ గాని, లేదా బిత్తర్కనికా నేషనల్ పార్క్ గాని, ఇలా సత్కోషియా రేంజ్ గాని, ఇవన్నీ మనకు గుర్తొస్తాయి. ఇదే కాంటెక్స్ట్ లో ఇప్పుడు మనం దేని గురించి నేర్చుకుంటున్నాం? బైతర్ని రివర్ గురించి నేర్చుకుంటున్నాం. ఎందుకు ఈ బైతర్ని రివర్ ఇప్పుడు వార్తల్లోకి వచ్చిందంటే, ఇక్కడ మనం చూస్తే ఒక డిస్ట్రిక్ట్, ఆ డిస్ట్రిక్ట్ పేరేంటి? భద్రక్ అనే డిస్ట్రిక్ట్. ఇప్పుడు ఏంటి, రైనీ సీజన్ కదా, ఈ సీజన్ లో ఈ బైతర్ని రివర్ తీసుకొచ్చే ఫ్లడ్స్ కి కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోయింది. అర్థమవుతుందా? కంప్లీట్ గా ఈ డిస్ట్రిక్ట్ ఇప్పుడు డ్యామేజ్ అయిపోయింది. ఇలా ఇది వార్తల్లోకి వచ్చింది. ఇప్పుడు దీనికి సంబంధించిన జాగ్రఫికల్ లొకేషన్స్ అడ్రస్ చేయడం చాలా ఇంపార్టెంట్ మనకి. ఇది చూసుకుంటే ఈ రివర్ మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే కియోంఝార్ డిస్ట్రిక్ట్. ఏ డిస్ట్రిక్ట్? కియోంఝార్ డిస్ట్రిక్ట్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఒడిషా. ఆ కియోంఝార్ డిస్ట్రిక్ట్ లో గోనాసికా హిల్స్. చూడండి, కియోంఝార్ డిస్ట్రిక్ట్ లో గోనాసికా హిల్స్. ఆ హిల్స్ పేరేంటి? గోనాసికా హిల్స్. ఈ గోనాసికా హిల్స్ నుంచి ఇది స్టార్ట్ అవుతూ ఇలా 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 నార్త్ డైరెక్షన్ లో స్టార్ట్ అవుతూ జార్ఖండ్ బార్డర్ తోని సరిహద్దును పంచుకుంటుంది. ఏ రాష్ట్రంతోని? జార్ఖండ్ రాష్ట్రంతో. నెక్స్ట్ ఇలా సౌత్ వర్డ్ డౌన్ అవుతూ ఇలా ఈస్ట్ సైడ్ వెళ్ళి బే ఆఫ్ బెంగాల్లో ఇది మర్చ్ అవుతుంది. ఇది దీనికి సంబంధించిన స్టోరీ. మొత్తంగా దీని లెంత్ మనకి 360 కిలోమీటర్స్ ఎబో మనం చూడొచ్చు. ఓకే. అయితే ఇప్పుడు చూస్తే ఇది స్టార్ట్ అయిన ఏరియాలో మనం దీన్ని ఏం పిలుస్తున్నామంటే గుప్త గంగా అని పిలవడం జరుగుతుంది. ఓకే. సో అప్పర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద రివర్ ఫ్లోస్ ఇన్ ద నార్థన్ డైరెక్షన్. సో చూడండి, ఇప్పుడు ఇది స్టార్ట్ అయిన దగ్గర మనకి ఎలా కనబడుతుంది? మనకి నార్త్ డైరెక్షన్ లో ఇది మూవ్ అవుతుందా లేదా, అలా. నెక్స్ట్ ఇది వచ్చేసి మళ్ళీ మనకి బే ఆఫ్ బెంగాల్ కనబడుతుంది, అలా మర్చ్ అయిపోతుంది. అయితే ఇక్కడ మనం అడ్రస్ థింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నది అయితే దీనికి వెస్ట్ అండ్ సౌత్ సైడ్ మనం కనబడుతున్న నది ఏంటి? బ్రాహ్మణి రివర్. సో వెస్ట్ సౌత్ ఈ రేంజ్ మొత్తం మనం కనబడుతుంది ఏంటి? బ్రాహ్మణి రివర్. ఓకేనా, బ్రాహ్మణి రివర్. నెక్స్ట్ నార్త్ సైడ్ కనబడుతున్న రివర్ ఏంటి? సుబర్ణరేఖ రివర్. ఏ రివర్? సుబర్ణరేఖ రివర్. నెక్స్ట్ ఈస్ట్ సైడ్ కనబడుతుంది ఏంటి? మనకి బుర్హా బలాంగ్ రివర్. ఓకేనా, బుర్హా బలాంగ్ రివర్. ఏ రివర్? బుర్హా బలాంగ్ రివర్. ఇలా ఇన్ని రివర్స్ తో ఇది సరౌండింగ్స్ ని పంచుకోవడం జరుగుతుంది. ఎంటైర్ గా దీని క్యాచ్మెంట్ ఏరియా వచ్చేసి 12,790 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా ఇది మనకు కనబడుతుంది. సో చూస్తే దీనికి 65 ట్రిబ్యూటర్స్ వరకు ఉన్నాయి. మేజర్ ట్రిబ్యూటర్స్ వచ్చేసి ఒక 30 వరకు ఉన్నాయి. అవేం మనకు అవసరం లేదు. బట్ చూసుకుంటే సలాండి గాని, గహిరా గాని, కుసే గాని, డియో గాని, ముసాల్ గాని, అరేడి గాని, ఇలా చాలా ఉన్నాయి. సో సరిపోతుందా? ఒకసారి రియల్ టైం చూద్దామా? ఒకసారి రియల్ టైం చూస్తే మీకు నాకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. రియల్ టైమ్ లో మనం అబ్జర్వ్ చేస్తే ఎస్. సో ఇప్పుడు మీరే చెప్పాలి ఏంటి? కింద ఉన్న ఏరియా మొత్తం ఒడిషా, మీద ఉన్న ఏరియా మొత్తం మనకి జార్ఖండ్. ఓకేనా. ఇప్పుడు చూడండి, కనబడుతున్నా బైతరణి రివర్.
బైతరణి రివర్. ఇలా ఇది మనకి ఈ జార్ఖండ్ బార్డర్ ఎంత దూరం ఉంటే ఈ బార్డర్ మొత్తం మనకి ఈ రివర్ ఇలా మనకి కనబడడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు మీరే అడ్రస్ చేయండి. మనకి కింద ఉన్న ఏరియా మొత్తం ఒడిషాగా, ఇక మీద ఉన్న ఏరియా మొత్తం చూడండి రాంచీ అని కనబడుతుంది మనకి, జార్ఖండ్ కనబడిందా లేదా? సో ఇలా మనకి ఈ కియోంఝా డిస్ట్రిక్ట్ లో గోనాసికా హిల్స్, ఇక్కడ మీకు కనబడుతున్న ఈ హిల్ రేంజ్ మొత్తాన్ని మనం గోనాసికా హిల్స్ అంటున్నాం. ఈ రకంగా ఇది ఫ్లో అవుతూ మనకి ఎందులో మర్జ్ అవుతుంది? బే ఆఫ్ బెంగాల్ లో మర్జ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ లో భద్రక్ డిస్ట్రిక్ట్ అని మాట్లాడామా లేదా? సో ఈ సుబర్ణరేఖ వస్తూ ఫ్లడ్స్ మొత్తాన్ని భద్రక్ డిస్ట్రిక్ట్ తీసుకొచ్చి ఫైనల్ గా బే ఆఫ్ బెంగాల్ లో కలిసిపోతుంది. నెక్స్ట్ కియోంఝా డిస్ట్రిక్ట్. ఓకేనా? సో కియోంఝా డిస్ట్రిక్ట్ ని మనం చూస్తే ఇక్కడ మనం కనబడుతున్న ఈ హిల్ రేంజెస్ మొత్తాన్ని మనం ఏమంటున్నాం? గోనాసికా హిల్స్ అని మనం పిలవడం జరుగుతుంది. ఓకేనా? ఇవన్నిటిని మనం గోనాసికా హిల్స్ అని, వీటన్నిటిని మీకు ఇక్కడ కనబడుతున్నాయి కొండలు, వీటన్నిటిని మనం గోనాసికా హిల్స్ అని పిలవడం జరుగుతుంది. ఈ రకంగా మనం దీన్ని ట్యాకిల్ చేస్తే చెప్పండి, ఇలా ఒక్కసారి చూసారు, ఎన్ని రోజులు దీన్ని మళ్ళీ పదే చదువుతారు? ఒకసారి చూసి ఎంటైర్ గా దాన్ని మైండ్ లో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది కదా. మళ్ళీ దాన్ని బట్టి పట్టడం ఏంటి? ఒక్కసారి రియల్ టైం ఎక్స్పీరియన్స్ చేయండి, సరిపోతుంది, ఇంకేమొద్దు. ఓకే, నెక్స్ట్. సో తెలుగు స్క్రిప్ట్. మరి క్వశ్చన్స్ ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే కావాలి కదా, చదవండి. బైతరణి రివర్ ప్రైమర్లీ ఫ్లోస్ త్రూ విచ్ ఇండియన్ స్టేట్? ఏ ఇండియన్ స్టేట్ లో ఇది ఫ్లో అవుతుంది? ఒడిషా, తర్వాత జార్ఖండ్, మళ్ళీ తర్వాత ఒడిషాలో వస్తుంది. నెక్స్ట్, వేర్ డస్ ద బైతరణి రివర్ ఆరిజినేట్? ఎక్కడ ఆరిజినేట్ అవుతుందండి? కియోంఝా డిస్ట్రిక్ట్ లో. మనం ఏంటి గోనాసికా హిల్స్ అని మాట్లాడుకున్నాం కదా, అక్కడ. నెక్స్ట్, వాట్ ఈస్ ద టోటల్ లెంత్? దీని టోటల్ లెంత్ ఎంత? 360 కిలోమీటర్స్. నెక్స్ట్, ఇంటూ విచ్ వాటర్ బట్ డస్ ద బైతరణి రివర్ అల్టిమేటెడ్ డ్రైన్? ఎందులో కలిసిపోతుంది ఫైనల్ గా? బే ఆఫ్ బెంగాల్ కాదా? ఇలా దీన్ని మనం చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూడండి. వరల్డ్ ఫుడ్ ఇండియా పేరులోనే ఉంది ప్రపంచ ఆహారపు భారతదేశం అని ఒక ఈవెంట్. మనకి ఈసారి ఇది 4th ఎడిషన్. ఈసారి మనకు 4th ఎడిషన్ జరిగింది. అంటే ఇప్పటికీ ఫస్ట్ ఎడిషన్, సెకండ్ ఎడిషన్, థర్డ్ ఎడిషన్ మనం చూడొచ్చు కదా. సో కన్సర్న్ మినిస్ట్రీ ఎవరంటే ఫుడ్ వచ్చిందా? ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీ ఎవరు? చూస్తే మనకి చిరాగ్ పాస్వాన్ గారు. సో చూడండి, ఇలాంటి టాపిక్స్ వచ్చిన ప్రతిసారి నేను మిమ్మల్ని మినిస్ట్రీస్ అడగడం జరుగుతుంది. అర్థమవుతుందా? నేను మిమ్మల్ని మినిస్ట్రీస్ అడగడం జరుగుతుంది. సో ఇలా మినిస్ట్రీస్ ని కూడా అడ్రస్ చేయండి. అయితే మనకి ఈ వరల్డ్ ఫుడ్ ఇండియా 4th ఎడిషన్ ఎక్కడ జరిగిందంటే ఢిల్లీలో భారత్ మండపంలో జరిగింది. సో చూస్తే మనకి ఫస్ట్ ఎడిషన్ వచ్చేసి 2017 లో, సెకండ్ ఎడిషన్ వచ్చేసి మనకి 2023 లో, థర్డ్ ఎడిషన్ మనకి 2024 లో, ఇప్పుడు 4th ఎడిషన్ వచ్చేసి మనకి 2025 లో కండక్ట్ అవ్వబోతుంది. ఎప్పుడు? సెప్టెంబర్ 25th to 28th. అయితే ఈసారి దీని థీమ్ వచ్చేసి ఏంటంటే ప్రాసెసింగ్ ఫర్ ప్రాస్పెరిటీ. అంటే రాబోయే ప్రాస్పెరిటీ కోసం ఇప్పుడే మనం ప్రాసెస్ చేస్తున్నాం. ఒకటి, అసలు ఇలాంటి ఫుడ్ పేర్స్ వల్ల లాభం ఏంటంటే చూడండి, మనకేంటి వరల్డ్ ఫుడ్ ఇండియా. సో ప్రోగ్రామ్ పేరే వరల్డ్ ఫుడ్ ఇండియా. అంటే ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి ఫుడ్ కంపెనీస్ ఇక్కడికి రావడం జరుగుతుంది. ఏం జరుగుతుందండి, ఒకసారి మనకి ఒక క్యాటరింగ్ బిజినెస్ ఉంది, అలాంటి ప్లేస్ కి మనం వెళ్ళాం, మనకి సంబంధించిన టేస్ట్ ని వాళ్ళకి చూపెట్టడం జరిగింది. దెన్ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ జరుగుతున్నాయా లేదా అంటే ఇంటర్నేషనల్ వైజ్ గా వీఆర్ షోయింగ్ అవర్ ఎఫర్ట్స్, వీఆర్ షోయింగ్ అవర్ స్కిల్స్, కాంటాక్ట్స్, కొలాబరేషన్, కనెక్టివిటీ ఇవన్నీ జరుగుతున్నాయా లేదా? సో అందుకు దీన్ని మనం ఒక గొప్ప ప్లాట్ఫామ్ గా భావించవచ్చు. ఓకేనా? సో ఇలా చూసుకుంటే ఇన్వెస్టర్స్ కానీ, మ్యానుఫ్యాక్చరర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, ఫుడ్ ప్రాసెస్ కానీ, పాలసీ మేకర్స్ కానీ, ఆర్గనైజేషన్స్ కానీ, ఇవన్నిటికీ ఒక ఎకో సిస్టమ్ ఇక్కడ బిల్డ్ అవుతుందని ఈ థీమ్ మనకి చెప్పడం జరుగుతుంది. ఓకేనా? థీమ్ వచ్చేసి ఏంటి? ప్రాసెసింగ్ ఫర్ ప్రాస్పెరిటీ కోసం ఇప్పటి నుంచో ప్రాసెసింగ్ చేస్తున్నామని అర్థం. ఓకేనా? మరి ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే కావాలి కదా. సో వాట్ ఈస్ వరల్డ్ ఫుడ్ ఇండియా? ఇప్పుడే మనం మాట్లాడుకుందాం. ఏమైనా మాట్లాడుకున్నాం? ఎకానమీ బిల్డ్ అవుతుంది, ప్రాసెసింగ్ జరుగుతుంది, ప్యాకేజింగ్ జరుగుతుంది, లాజిస్టిక్స్, టెక్నాలజీ ఎక్స్చేంజ్ జరుగుతుంది, ఇవన్నీ ఉంటాయి. ఏ మినిస్ట్రీ హోస్ట్ చేస్తుంది? చిరాగ్ పాస్వాన్. మినిస్ట్రీ ఫర్ వాట్? ఫుడ్ ప్రాసెసింగ్. ఓకేనా? నెక్స్ట్, సో ఈసారి వచ్చిన థింగ్ ఏంటంటే స్పెక్స్ 2030. దీన్ని లాంచ్ చేసింది ఎవరు అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది మనకి? జెనీవా స్విట్జర్లాండ్ లో మనం చూడొచ్చు. వెరీ రీసెంట్ గా ఇదే WHO మనకి ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. ఏంటి? 30/35. అంటే 2035 వరకు కొన్ని థింగ్స్ ఉంటాయండి, టొబాకో కానీ, ఆల్కహాల్ ప్రొడక్ట్స్ కానీ, బెవరేజ్ థింగ్స్ కానీ, వీటి మీద 30% ట్యాక్స్ ని హైక్ చేయమని ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. ఇదే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్
స్పెక్స్ 2030 అనే ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. పేరులో స్పెక్స్ అంటే కళ్ళజోళ్ళు, కళ్ళద్దాలు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తులకి, ఎవరైతే దగ్గర చూపుకి దూరం చూపుకి బాధపడుతున్నారో వీళ్ళందరికీ స్పెక్స్ చాలా సరసమైన ధరలు, అఫోర్డబిలిటీ, యాక్సెసిబిలిటీ, అవైలబిలిటీ ఇవన్నీ ఉండేలా చూసుకోవాలి. సో వీటి పట్ల ఎడ్యుకేషన్ కానీ, ఎంపవర్మెంట్ కానీ, అవేర్నెస్ కానీ ఇవన్నీ చేయాలి అని ఇంటర్నేషనల్ వైజ్ గా ఒక నెట్వర్క్ సిస్టమ్ ని WHO ఎస్టాబ్లిష్ చేసింది. ఈ నెట్వర్క్ సిస్టమ్ ఏం చేస్తుందంటే వివిధ దేశాల్లో ఉన్న ప్రైవేట్ కంపెనీస్ ఉంటారు కదా, వాళ్ళందరూ గవర్నమెంట్ తో కొలాబరేట్ అయ్యి, అన్ని గవర్నమెంట్స్ ఈ WHO తో కొలాబరేట్ అయ్యి ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళ దగ్గర వరకు ఈ అవసరాలు, ఈ సదుపాయాలు చేరుతాయని ఈ ప్రోగ్రామ్ మనకి చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళు డిసైడ్ చేసుకున్న ఇయర్ ఏంటి 2030 వరకు. ఇక చూడండి, ఈ 2030 వరకు వీళ్ళు ఒక 5 యాక్షన్ థింగ్స్ తీసుకున్నారు. ఒకటి సర్వీసెస్, వీళ్ళ సర్వీసెస్ ఎక్కడి వరకు అందాలి. నెక్స్ట్ పర్సనల్ థింగ్స్, బిల్డింగ్ కెపాసిటీ ఆఫ్ ఐ కేర్ పర్సనల్, అంటే వ్యక్తిగతంగా ఐ కేర్ పర్సనాలిటీ ఎంత ఉండాలి. ఎడ్యుకేషన్, దీని పట్ల అవేర్నెస్ ఎంత ఉండాలి. కాస్ట్, అందరికీ సరసమైన ధరలో దొరకాలి. ఇక సర్విలెన్స్, ప్రపంచ దేశాలు మొత్తం వీటి మీద ఒక నిఘా ఉంచి ప్రజల యొక్క అంటే పౌరుల యొక్క ఈ కంటి చూపు విషయాన్ని కూడా గమనించాలని ఇది చెప్పడం జరుగుతుంది. మరి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. సో గ్లోబల్ స్పెక్స్ నెట్వర్క్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద స్పెక్స్ 2030 ఇనిషియేటివ్ అంటే ఏంటిని మనం క్వశ్చన్ ఏంటి. WHO దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. 2030 వరకు అందరికీ స్పెక్స్ అనేటివి అఫోర్డబిలిటీ, యాక్సెసిబిలిటీ, అవైలబిలిటీలో ఉండాలని ఇది నిర్ణయించుకుంది. ప్రపంచ దేశాల అన్నిటి కొలాబరేషన్స్ తో, ఆ దేశంలో ప్రైవేట్ నెట్వర్క్స్ సపోర్ట్ తో దీన్ని లీడ్ లోకి తీసుకురావాలని ఇది అనుకుంటుంది. అర్థమవుతుంది కదా. గోల్డెన్ జాకల్స్ అండి, గోల్డెన్ జాకల్స్ ఎందుకు వీటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే వెరీ రీసెంట్లీ దే ఫౌండ్ ఇన్ కేరళ స్టేట్. ఎంత అంటే ఇంతకు ముందు 20,000 ఉండేవి, ఇప్పుడు 30,000 వరకు వాటి జనాభా పెరిగింది. అర్థమైందా. వెరీ రీసెంట్ గా మనకి గోల్డెన్ జాకల్ కనబడింది. ఇది ఏ రాష్ట్రంలో మనకు కనబడింది. ఇలా క్వశ్చన్స్ మనం చూడొచ్చు. ఇక చూస్తే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక చూస్తే ఇవి మీడియం సైజ్ గా ఉంటాయి, కానీ ఇక్కడ రెండు ఒకాబులరీస్, ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. రెండు ఒకాబులరీస్ మనం చూడొచ్చు. చూస్తే నాక్టర్నల్, నెక్స్ట్ డైఅర్నల్, నాక్టర్నల్ డైఅర్నల్. ఈ నాక్టర్నల్ అంటే అర్థం ఏంటంటే రాత్రి పూట సంచరించే జీవులు. ఓకే, క్లియర్. డైఅర్నల్ అంటే పగటి పూట సంచరించే జీవులు. క్లియరా ఈ మ్యాటర్ అయితే. నాక్టర్నల్ అంటే రాత్రిపూట సంచరించే జీవులు. ఈ గోల్డెన్ చాకల్స్ అంట మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇవి నాక్టర్నల్ జీవులు అంట. అప్పుడప్పుడు డైఅర్నల్ కూడా మనకి కనబడతాయని చెప్తుంది. ఇవి ఏంటి అంటే ఇంతకు ముందు వేరే జంతువులు సృష్టించుకున్న కేవ్స్ లోకి అక్రమంగా చొరబడి వీటిని హ్యాబిటేట్స్ గా మార్చుకుంటాయంట. అండ్ ఇవి మనం చూస్తే ఓమ్నివోర్స్, అంటే ఏవైనా సరే తినే జంతువులుగా వీటిని మనం అడ్రస్ చేయొచ్చు. ఇవి మనకి ఎక్కడెక్కడ దర్శనం ఇస్తాయంటే నార్త్ అండ్ ఈస్ట్ ఆఫ్రికాలో కానీ, సౌత్ ఈస్టర్న్ యూరోప్ లో కానీ, సౌత్ ఏషియా అండ్ బర్మాలో కానీ, హిమాలయన్ ఫుట్ హిల్స్ లో కానీ, డౌన్ టు ద వెస్టర్న్ ఘాట్స్ కానీ, ఈ ప్రతి ఏరియాలో ఈ మనకు కనబడతాయని ఈ స్టోరీ చెప్తుంది. ఓకేనా. ఇక వీటిని IUCN చూసుకుంటే, IUCN గుర్తుంది కదా. IUCN అంటే ఏంటి ఇంటర్నేషనల్ యూనియన్ కన్జర్వేషన్ ఫర్ నేచర్, అంటే నేచర్ ని కన్జర్వేషన్ చేయడానికి ప్రపంచ దేశాల సందర్భంగా ఒక అపెక్స్ బాడీ ఉంది. ఇది మనకి ఎప్పుడు ఏర్పడింది 1948 లో. ఎక్కడ ఏర్పడింది, గ్లాండ్. ఎక్కడ ఉంటుంది ఇది, స్విట్జర్లాండ్. ఎక్కడ ఉంటుంది మనకి ఇది, స్విట్జర్లాండ్ లో దీన్ని మనం చూడొచ్చు. అయితే ఇది దీనికంటే ఒక రెడ్ డేటా లిస్ట్ ఉంటుంది. రెడ్ డేటా అంటే అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్న జంతువులన్నింటినీ ఒక డేటా బుక్ ని మెయింటైన్ చేస్తుంది. ఈ డేటా బుక్ లో చూసుకుంటే ఇది ఎక్కడుందంటే లీస్ట్ కన్సర్న్ జాబితాలో ఉంది. ఇదే విధంగా ఇంకొక ఆర్గనైజేషన్ ఉంటుంది, దాని పేరు సైటీస్. ఈ సైటీస్ లో చూసుకుంటే ఇది అపెండిక్స్ 3 లో ఉంది. ఇక వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం చూసుకుంటే ఇది Schedule 1 లో ఉంది. ఓకేనా. ఎస్. మరి క్వశ్చన్స్ ఎలా చూడొచ్చు మనం. గోల్డెన్ జాకల్స్ ఎక్కడ మనకి కనబడతాయి అంటే సబ్ స్పీషీస్ ఈస్ ఫౌండ్ అ లాట్ ఆఫ్ రీజన్స్ ఇన్ ఇండియా. ఓకేనా. నెక్స్ట్ IUCN లో దీని లిస్ట్ ఎక్కడ ఉంది, లీస్ట్ కన్సర్న్ లో మనకు ఉంది. చూడండి, మనం కొంతకాలం కింద బ్లూ బర్డ్, గ్రాండల్ అని ఒక బర్డ్ ని హిమాచల్ ప్రదేశ్ లో చూడడం కానీ, లేదా లాంగ్ బిల్డ్ బర్డ్ అని వెరీ రీసెంట్ గా మనం చూడడం కానీ, ఇలా లేదంటే హార్న్బిల్ పక్షులని, ఇలా చాలా స్పీషీస్ మనం అడ్రస్ చేస్తాం. అవునా కదా. అలానే దీన్ని కూడా మనం అడ్రస్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ ఇది తెలంగాణ రీజనల్ ఇష్యూ అన్నట్లుగా. సో చూస్తే మంకీ పజిల్ సీతాకోక చిలుక, మంకీ పజిల్ బటర్ఫ్లై, ఇది ఎక్కడ దర్శనం ఇచ్చిందంటే వెరీ రీసెంట్ గా మనకి మంచిర్యాల్లో చెన్నూరు దగ్గర కవ్వాల్ టైగర్ రేంజ్ లో ఇది మనకు కనబడిందట. ఓకేనా. సో ఇవి జనరల్ గా
మనం చూసుకుంటే ఈస్టర్న్ ఘాట్స్ కానీ వెస్టర్న్ ఘాట్స్ కానీ లేదా వేరే వేరే ప్లేస్ లో కనబడేది ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ తెలంగాణ హిస్టరీ ఈ మనకి దర్శనం ఇచ్చింది. సో చూడండి, ద డిస్కవరీ మార్క్స్ ద ఫస్ట్ ఎవర్ కన్ఫర్మ్డ్ రికార్డ్ ఆఫ్ ద స్పీషీస్ ఫ్రమ్ కవ్వాల్ టైగర్ రిజర్వ్. వెరీ రీసెంట్ గా తెలంగాణలో కనబడిన ఒక మంకీ పజిల్ లాంటి ఒక స్పీషీస్ ఏంటిది, బటర్ఫ్లై లేదా ఫ్రాగా లేదా డీరా, ఏదో రకమైన క్వశ్చన్స్ పడవచ్చు. ఓకేనా. నెక్స్ట్, ఉప్పుగూడ ఆర్ హుప్పుగూడ రైల్వే స్టేషన్. మనం చూస్తే ఇక్కడ స్కీమ్ ఏంటంటే అమృత్ భారత్ రైల్వే స్టేషన్స్ కింద మనం రైల్వే స్టేషన్ ని రెజ్యూనేట్ చేయడం జరుగుతుంది. అంటే రైల్వే స్టేషన్ అన్నింటినీ మనం పునరుద్ధరింపజేసి వాటిని ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకొస్తున్నాం. ఇదే థీమ్ లో మనం చూసుకుంటే ఈ హుప్పుగూడ రైల్వే స్టేషన్ అంట దాదాపుగా పనులన్నీ అయిపోయినాయి. మనకి 2025 డిసెంబర్ నాటికి ఇది రెడీ అవబోతుందని ఈ థీమ్ చెప్తుంది. మనకి అర్థమవుతుందా? సో ఈ థీమ్ వచ్చింది కాబట్టి మీ ముందుకు నేను ఒకటి తీసుకొచ్చా. ఐ బ్రాట్ ద క్వశ్చన్ ఇస్ ఎంఎంటీఎస్. సార్ ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి ఎగ్జామ్ లో కనబడతాయా అని మీకు డౌట్ వస్తే ఇది నేను అందుకే తీసుకొచ్చా. అడిగాడండి. ఎప్పుడు అడిగాడో తెలుసా? 2022 ఆగస్టులో ఎస్ఐ ప్రిలిమ్స్ లో అడిగాడు. ఏమని అడిగాడు తెలుసా? ఎంఎంటీఎస్ ట్రైన్స్ స్టార్ట్ అయింది 2003 లో. కానీ ఏ మంత్ ఏ డేటు అర్థమైందా? ఏ మంత్ ఏ డేట్ ఎంఎంటీఎస్ ట్రైన్స్ తెలీదా మీకు? మన హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ ట్రైన్స్ ఉంటాయి. అంత ఎందుకండి, మీరందరూ పోకిరి మూవీ చూసారా? పోకిరి మూవీలో ఖైరతాబాద్ హీరో వచ్చాడంటారు అని ఒక మాట అంటారు, గుర్తుందా? సో అవే ఎంఎంటీఎస్ ట్రైన్స్. ఈ ఎంఎంటీఎస్ ట్రైన్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎంటీఎస్ అబ్రివేషన్ చెప్పండి. చూస్తున్న మిమ్మల్ని అడుగుతున్నా, ఎంఎంటీఎస్ అబ్రివేషన్ చెప్పండి. తెలిస్తే మాత్రం కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇవి ఎప్పుడు స్టార్ట్ అయినాయి? మన హైదరాబాద్ లో 2003. కానీ నాకు మంత్ కావాలి అండ్ డేట్ కావాలి. ఇది నేను అడగలేదండి, ఎవరు ఎగ్జామినర్ అడిగాడు. ఎప్పుడు? 2022 ఎస్ఐ ప్రిలిమ్స్ లో. సార్ మరి ఇది ఎక్కడ ఉంటుంది? ఉంటుందండి, జాగ్రఫీలో ట్రాన్స్పోర్టేషన్ ఒక చాప్టర్ ఉంది మనకి. అక్కడ ఇలాంటి డేటా మనకు ఉంది. అర్థమవుతుందా? సో లేదు అనే మాట మీ నోట్ నుంచి రావద్దు. ఓకే. ఎస్. నెక్స్ట్, ఇక చూడండి, భారీ భూకంపాలు. సో నా వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళైతే మీ అందరికి తెలిసిన థింగ్ ఏంటంటే కంచట్కా పెనిన్సులా. పేరేంటి? కంచట్కా పెనిన్సులా. ఈ కంచట్కా పెనిన్సులా మనకి ఎక్కడ కనబడుతుంది? ఈ రష్యన్ రీజియన్ లో. ఈ రీజియన్ ని మనం కంచట్కా పెనిన్సులా అంటాం. వెరీ రీసెంట్ గా క్లూచోవోడ్స్కై అని ఒక అగ్నిపర్వతం ఇక్కడ బద్దలైందని మాట్లాడుకున్నాం. అదే విధంగా ఈ పక్కన మనకి ఓక్టోస్క్ అనే సముద్రం ఉంది. ఇటు పక్కన బేరింగ్ సముద్రం ఉంది. ఇటు మీద బేరెన్ సముద్రం ఉంది అని మనం మాట్లాడుకున్నామా లేదా? సో అదే టాపిక్ లో ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం అంటే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అనే ఈ రేంజ్ ని అంటున్నాం. ఎందుకు సార్ దాన్ని మనం రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఏదో కాదంటే, ఇప్పుడు మనకి చేతికి రింగ్ ఎలా ఉంటుంది? ఇలా మనకి రింగ్ ఉంటుంది. ఈ రింగ్ మొత్తాన్ని మనం ఫైర్ అని అడ్రస్ ఇస్తున్నాం. ఓకేనా. సో మనకి నిప్పు రెడ్ కలర్ ఉంటుంది కదా, అలా దీని మొత్తాన్ని మనం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటున్నాం. ఎందుకంటే ఫైర్ అవుతుంది. ఎందుకంటే ఈ రేంజ్ మొత్తం మనకి ఆర్చిపెలాగో అండి. ఆర్చిపెలాగో అంటే ఏంటంటే దీవుల సముదాయం, ది గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. అప్పుడు ఏం జరుగుతుంది? టెక్టోనిక్ ప్లేట్స్ డిస్లొకేషన్స్ కానీ అస్థిరమైన ల్యాండ్ సర్ఫేస్ వల్ల ఎప్పుడు ఎక్కడ ప్రెషర్ ఏ లెవెల్లో ఉంటుందో, ఎప్పుడు ఏ సర్ఫేస్ డౌన్ అవుతుందో, ఎప్పుడు ఏ సర్ఫేస్ అప్రైజ్ అవుతుందో మనకు తెలియదు. ఈ లొకేషన్ లోనే మనకి జపాన్ కూడా లొకేట్ అయింది. అందుకే జపాన్ లో తరచుగా భూకంపాలు వస్తాయి. అర్థమవుతుందా? సో ఫస్ట్ వీడియో స్టార్టింగ్ అప్పుడు క్వశ్చన్ ఎందుకంటే ఇప్పుడు కనెక్షన్ వస్తుందా? అలా అన్నట్లుగా. సో చూసుకుంటే ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ అంటే ప్రపంచంలోనే భారీ 10 భూకంపాలను ఇక్కడ అడ్రస్ చేశారండి. ఆ భారీ 10 భూకంపాల్లో వన్ ఆఫ్ ది ఎర్త్క్వేక్స్ ఇన్ ఇండియా, దట్ ఈస్ ఇన్ 1950 అరుణాచల్ ప్రదేశ్ లో 8.56 మ్యాగ్నిట్యూడ్ రేంజ్ తో సిస్మిక్ స్కేల్ ఉంటుంది కదా, దాని మీద 8.6 మ్యాగ్నిట్యూడ్ రేంజ్ లో మనకు భూకంపం నమోదైంది. దాదాపుగా 78 మెంబర్స్ మరణించారు. ఇప్పుడు అర్థమవుతుందా? ఎస్. సో ఇది అండి, ఇది మనకి ఎగ్జాక్ట్ గా గ్రూప్ 1 లో వచ్చింది. సో భారతదేశంలో జరిగిన భూకంపాలని మనం అడ్రస్ చేస్తే ఫస్ట్ డేంజర్ ఎర్త్క్వేక్స్ ఇన్ ఇండియా, భారతదేశంలో జరిగిన భయంకరమైన భూకంపాలను మనం చూస్తే లాతూర్, ఇది మహారాష్ట్రలోని ఒక డిస్ట్రిక్ట్. ఇక్కడ 1993లో ఒక భారీ భూకంపం వచ్చింది. సిస్మిక్ స్కేల్ మీద 6.4 మ్యాగ్నిట్యూడ్ రేంజ్ లో నమోదైంది. దాదాపుగా 8,000 మంది చనిపోవడం జరిగింది. నెక్స్ట్ గుజరాత్ లో భుజ్ డిస్ట్రిక్ట్ లో 2001 రిపబ్లిక్ డే జనవరి 26న ఒక భూకంపం వచ్చింది. ఇది మనకి చూసుకుంటే 7.7 మ్యాగ్నిట్యూడ్ రేంజ్ లో భూకంపం వచ్చింది. దాదాపుగా 20,000 మంది చనిపోవడం జరిగింది. నెక్స్ట్ కాశ్మీర్ 2005లో భూకంపం వచ్చింది. చూసుకుంటే రెక్టార్ స్కేల్ మీద 7.56 మ్యాగ్నిట్యూడ్ తో ఇది నమోదైంది. ఏం మరణం జరగలేదు, ఎందుకంటే ఇది మనకి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో జరిగింది.
తర్వాత సిక్కింలో చూసుకుంటే 2011 లో 6.9 మ్యాగ్నిట్యూడ్ రేంజ్ లో ఇంకో భూకంపం వచ్చింది. ఓకేనా, ఇవి అన్నట్లుగా మనం చూసిన క్రోనాలజీ ఆర్డర్స్. ఓకేనా, ఎస్. నెక్స్ట్ ఈ రేంజ్ మొత్తాన్ని మనం ఏమంటున్నాం, పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలవడం జరుగుతుంది. సో 75% అగ్నిపర్వతాలన్నీ ఇక్కడే ఉన్నాయని ఈ డేటా చెప్తుంది. ఇక కొత్త రకం బ్లడ్ గ్రూప్ అండి. సో చూస్తే దీని పేరేంటి, CRIV. థింగ్ ఏంటంటే మనకి కోలార్ డిస్ట్రిక్ట్ లో ఒక మహిళ హార్ట్ ఆపరేషన్ కోసం వెళ్ళడం జరిగింది. అయితే ఆవిడ బ్లడ్ గ్రూప్ O పాజిటివ్ అయినా ఎవరి బ్లడ్ కూడా తనకి మ్యాచ్ అవ్వలేదు. ఈ కాంటెక్స్ట్ లో ఈమె ఎంటైర్ మెడికల్ హిస్టరీలోనూ ఒక అరుదైన మహిళగా నమోదు గావించబడ్డది. ఇది కాంటెక్స్ట్. సో చూడండి, మనకి టాలీవుడ్ లో కూడా ఒక మూవీ వచ్చింది, గోపీచంద్ హీరోగా ఒక్కడున్నాడు అని ఒక మూవీ వచ్చింది. 2005 6 ఐడియా లేదు, కానీ ఒక్కడున్నాడు అని ఒక మూవీ వచ్చింది. ఆ మూవీలో హీరో బ్లడ్ గ్రూప్ ఏంటి, బాంబే బ్లడ్ గ్రూప్. ఏంటి సార్ కరెంట్ అఫైర్స్ అనే మూవీ చెప్తున్నారా, దాని మీదేనండి గ్రూప్ 2 క్వశ్చన్స్ కావాలంటే పేపర్స్ మళ్ళీ చూసుకో. అర్థమవుతుందా, ఏదో మూవీ చెప్పడానికి రాలేదు, దాని మీదే ఒక క్వశ్చన్ వచ్చింది. ఏంటి, మనకి బాంబే బ్లడ్ గ్రూప్. ఇది చాలా రేర్ బ్లడ్ గ్రూప్. ఈ బ్లడ్ గ్రూప్ ని మనం 1952 లో డాక్టర్ బెండే, తన పేరేంటి డాక్టర్ బెండే, దీన్ని ప్రయోగాత్మకంగా దీన్ని టెస్ట్ చేయడం జరిగింది. సో ఎగ్జామ్ లో క్వశ్చన్ ఎలా అడిగాడు తెలుసా, ఈ 1952 ని కాస్త 1953 ఆప్షన్ సెకండ్, 1954 థర్డ్ ఆప్షన్, 1956 ఇలా ఫోర్త్ ఆప్షన్స్. ఈ రకంగా మనం కన్ఫ్యూజ్ చేస్తారండి. చూడండి, ఎప్పుడైనా డైరెక్ట్ క్వశ్చన్ పడిందంటే ఆ క్వశ్చన్ మనం చేయకుండా ఎగ్జామ్ ని డిజైన్ చేస్తుండు. సో ఆ ప్రీవియస్ డేటా ఒకసారి ఇప్పుడు మీరు చెప్పండి, ఇది కరెంట్ అఫైర్సా ఆర్ రిలేటెడ్ టు బయాలజీ సబ్జెక్టా? ఇది బయాలజీ సబ్జెక్ట్ అండి. ఇలా కరెంట్ అఫైర్స్ సెగ్రిగేట్ చేసే పవర్ మీకు రావాలి. చూడండి ఇప్పుడు. సో చూస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, 1952 లో బై డాక్టర్ వైఎం బెండే అలాంగ్ విత్ సికే దేశపాండే, హెచ్ఎం భాటియా, వీళ్ళందరి సహాయంతో ఈ బాంబే బ్లడ్ గ్రూప్ ని కూడా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇవి అండి ఈ రోజు కరెంట్ అఫైర్స్. ఇంతకంటే మోర్ క్వాలిటీతో మనం నెక్స్ట్ సెషన్ లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.